క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. మూలవాక్యంగా 16వ వచనం చదువుతున్నాను. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకున్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దేవుని మందిరాన్ని నిర్మించాలన్న ఆశ తాను వ్యక్తపరిచినప్పుడు దేవుడైన యెహోవా నాతాను ద్వారా దావీదు విస్తారమైనటువంటి యుద్ధాలు చేశాడు, రక్తాన్ని ఒలికించాడు. కనుక దేవుని మందిరాన్ని నిర్మించడానికి దావీదు కాక దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుతో నేను ఈ మందిరాన్ని కట్టిస్తాను. అతను నా కుమారుడిగా ఉంటాడు, నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతని కాలంలో ఈ గొడవలు, యుద్ధాలు, ఈ రక్తపాతం లేకుండా నెమ్మదిస్తాను. దేవుని మందిరపు పని జరుగునట్లుగా విశ్రాంతి కలగజేస్తాను. అతని కాలంలో విశ్రాంతి కలుగుతుంది. అందుకే అతని పేరు సొలొమోను. అయితే 11వ వచనం మనం గమనిస్తే ఇదే మాటలు దావీదు సొలొమోనుతో మాట్లాడడం చూస్తాం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గురించి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము కట్టించుదువు గాక అని. అయితే మందిరానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఈ అధ్యాయంలో మనకి ఎక్కువ కనపడుతుంది. ప్రారంభ వచనాలు మనం చూస్తే దావీదు మందిరం నిర్మించడానికి కావలసినటువంటి ఇనుమును సమకూర్చినట్టుగా, ఇక చెక్క పని కొరకు విస్తారమైనటువంటి దేవదారు మ్రాణులను కూడా సమకూర్చాడు. కట్టబోతున్నటువంటి మందిరం దేవుడైన యెహోవా కొరకు కనుక దాని కీర్తి, దాని అందము సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనముగా ఉండాలని దావీదు కోరిక. అందుకే దావీదు అంటాడు, నా కష్టస్థితిలోనే నేను ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండి, ఇక తూచ శక్యము కానంత ఇత్తడిని, రాళ్లను సమకూర్చి ఉన్నాను. ఒకటి మనకి ఇక్కడ ప్రిపరేషన్ కనపడుతుంది. రెండవది మందిరము కట్టించబడినట్లుగా ఒక మోటివేషన్ మనకు కనబడుతుంది. ఈ దినాల్లో అక్కడక్కడ కొన్ని పెద్ద పెద్ద మందిరాలు కట్టుబడుతున్నాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరికొన్ని మందిరాలు అయితే సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతున్నాయి. కొందరు మందిరాలు నిర్మించబడుతున్నప్పుడు ఫ్రంట్ లైన్లోకి వచ్చి బాధ్యత తీసుకొని చాలా ప్రయాసపడి దేవుని మందిరానికి ఇస్తూ ఉంటారు. అటివారు ఇవ్వడం అన్నది లేదా సమకూర్చడం అన్నది దేవుని కృపగా భావిస్తారు. ఈ రోజున మనం ప్రతి పట్టణములో విశాలమైనటువంటి గ్రౌండ్స్, పెద్ద పెద్ద పురాతనమైనటువంటి కట్టడాలు, ఆలయాలు చూస్తున్నాం. ఆ కాలంలో క్రైస్తవ మిషనరీలు ఖండాలు దాటి, దేశాలు దాటి, తాము ఎరగని తమ భాష రాని ప్రజల్ని ప్రేమించి వారి మధ్యకు వచ్చి వారి సొంత బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో వారి ఆస్తిపాస్తులను కూడా త్యాగం చేసి ఆ మోతాదులో మనకు సమకూర్చకపోతే ఈ రోజుల్లో మనము సభలు చేసుకునే వారం కూడా కాదు. ఈ విధంగా పరిచర్య వృద్ధి పొందడం వెనుక ఇంత గొప్ప త్యాగాలు ఉన్నాయి. అయితే మన సొంత ప్రాంతంలో మనము రక్షణ పొంది ఆత్మీయంగా మేలులు పొందుతున్నటువంటి మన స్థానిక సంఘాలకు మనం చేయకపోతే ఎలా? ఎక్కడైనా సరే దైవ మందిరం కట్టబడుతుంది అంటే మీ కంటికి అది కనపడితే నేను వెళ్ళే సంఘం అవునా కాదని కూడా మీరు ఆలోచన చేయొద్దు. వీలైనంత వరకు అందులో మీ పాత్ర ఉండేట్టుగా చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో శతాధిపతి దాసుడొకడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతడి స్వస్థత కొరకు యేసును సంప్రదించినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు అంటారు, అతని యొద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. అతడు అందుకు యోగ్యుడు, ఎందుకంటే నీ వలన అతడు మేలు పొందుటకు యోగ్యుడు, ఎందుకంటే అతడు మన ప్రజల్ని ప్రేమించి మన కొరకు తానే ఒక సమాజ మందిరాన్ని కట్టించాడని. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ మాటకు అర్థం ఏంటి? నిజంగా పరలోకంలో కూడా మీరు ధనం సమకూర్చాలనుకుంటున్నారా? అది భౌతికమైన ధనం అనుకుంటున్నారా? మత్తయి 6:19లో ప్రభు అంటారు, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నశించిపోతున్న ఆత్మలు కట్టబడినట్లుగా, పట్టబడినట్లుగా జరుగుతున్న సువార్థోద్యమంలో పాలివారై ఉండుట, ఏకదా పరలోకంలో ధనం కూర్చుకొనుట. పరిచర్య లేదా దేవుని యొక్క మందిరాలు కట్టబడే విషయంలో ఒక మాట మీద చెప్పాలనుకుంటున్నాను. వీలైనంత వరకు
ప్రభుత్వం యొక్క సహాయం కానీ లేదా రాజకీయ నాయకుల యొక్క సహాయం కానీ మీరు ఆశించవద్దు. వారికిగా వారు ముందుకొస్తే తృణీకరించొద్దు, కానీ మీరు వారి వెంట పడొద్దు. ఎందుకంటే ఎజ్రా గ్రంథం చూడండి, మొట్టమొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఎవరు దేవుని మందిరాన్ని కట్టాలి? మొదటి అధ్యాయం 3వ వచనంలో అంటాడు, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేముకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటువంటి సమయంలో దైవజనుడైన మోషేకు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మాట, ఈ మందిరాన్ని నిర్మించేందుకు నీవు ఇజ్రాయేలు దగ్గర వీటిని పొరుగు చేయాలి, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని దగ్గర దాన్ని తీసుకోవాలి అంటున్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయంలో 3 నుంచి 7 వచనాలు అనేక అంశాలు, వెండి, బంగారములు, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, ఇక ప్రదీపానికి సంబంధించిన తైలము, ధూపముకు సంబంధించి ధూపద్రవ్యములు, సుగంధ సంభారములు, ఈ విధంగా అన్నీ కూడా ఇజ్రాయెల్ దగ్గర నుంచి నువ్వు స్వీకరించాలంటున్నాడు. కొందరైతే నావన్నీ అంగీకరించు మీ దేవ అని పాడుతూనే కొంతైనా ఇచ్చేదానికి సనుగుతూ ఉంటారు. ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు ప్రార్థనల మీద ఆధారపడి దైవాశీర్వాదము, దైవ కృపని సాక్ష్యం ఇచ్చి దేవుడిచ్చిన రాబడిలో నుండి తిరిగి దేవునికి ఇచ్చేందుకే చాలా బాధపడిపోతుంటారు. మరికొందరైతే దీవించబడేంత వరకు దేవునికి, దైవజనునికి సమీపంగా ఉంటారు. కాస్త కలగగానే దూరమయ్యేటువంటి దొంగలుగా మిగిలిపోతుంటారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 9వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో అనేక విషయాలు పొందుపరిచాడు. అందులో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, పిసినితనముగా కాక అని. తన వ్యక్తిగత జీవితంలో సమృద్ధి కలిగి ఉండాలనుకుంటాడు, కానీ కొంచెమే విత్తుతాడు. విత్తువానికి ఆ విత్తనం దయచేయవాడు కూడా ఆయనే అని మనం గ్రహించాలి కదా. దేవుడైన యెహోవా వాగ్దానం చేసినట్టుగా సొలొమోనుకు నలుదిశల శత్రువులు లేకుండా నెమ్మది కలగజేశాడు కనుక సొలొమోను అద్భుతకరంగా ఈ కార్యాన్ని జరిగించాడు. మీ జీవితాల్లో కూడా చక్కటి వ్యాపారాలు, ఉద్యోగాలు ఇచ్చి ఏ తొందర లేకుండా ఫైనాన్షియల్గా చక్కగా దేవుడు దీవించినప్పుడు సుఖముగా, నెమ్మదిగా ఉండి దైవ చింతన లేదా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీరు మర్చిపోకండి. ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయనట్లుగా ఆయన మీ మీద ఉంచిన కృపను గుర్తించండి. ఈ అధ్యాయంలో 2 పదాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, మీరు మీ చేతనేంత వరకు దేవుని పని కొరకు సమకూర్చండి. రెండవది, దేవుని పని కొనసాగిస్తున్న వారిని మీరు పురికొల్పండి. ముగింపుగా ఒక మాట జ్ఞాపం చేస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 24వ వచనం అంటుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అలాగే పౌలు కూడా కొరింథీయులతో అన్నాడు, ఆ విధంగా వెదజల్లు వారికి వారి నీతి నిత్యము నిలుచునని. తన పొలము విస్తారంగా పండినప్పుడు తినుము, త్రాగుము, సుఖించుము అన్న వెర్రివాని వలె మనం ప్రవర్తించక దేవుని కొరకు ధనము కలిగి ఉండు కృప దేవుడి మెండుగా దయచేయును గాక. రాజైన దావీదు సొలొమోనుతో అన్నట్టుగా మీరు పని పూనుకొందురు గాక, మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.